తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు కూడా రానున్న రోజుల్లో క్రమేపీ తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు ఇంకా 2 వారాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో జూన్ నెలలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులుండే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ హీట్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరిగా రానున్న రోజులు క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రాగల 3-4 రోజులు కొంచెం థండర్స్టార్మ్ యాక్టివిటీ విస్తృతంగా రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన జల్లులు రేపటి నుంచి బిగినయ్యి మరొక 3 రోజుల పాటు ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కడో అక్కడ పడే అవకాశం ఉంది. వీటి వల్ల మనకి ప్రస్తుతం ఉన్న హై టెంపరేచర్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి ఇటు పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మన సిటీ ప్రాంతంలో కూడా కొంచెం టెంపరేచర్లు తగ్గాయి. గత 3-4 రోజుల నుంచి చూస్తే ఇంచుమించు 2-3 డిగ్రీల వరకు ఈ ప్రాంతంలో మనకి టెంపరేచర్లు తగ్గాయి. ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో మటుకు ఇంకా మనకి 41 నుంచి 43.5 డిగ్రీల వరకు టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు కూడా ఇంచుమించుగా ఇదే టెంపరేచర్లు ఆ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. రేపు నుంచి మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ వల్ల గ్రాడ్యువల్గా టెంపరేచర్లు అన్ని చోట్ల కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? మనకి హైదరాబాద్లో ప్రస్తుతం 39 నుంచి 40-41 వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. రేపటి నుంచి పడే జల్లుల వల్ల ఒక గ్రాడ్యువల్గా రోజుకు 1 డిగ్రీ 2 డిగ్రీలు చొప్పున ఇంచుమించుగా రాగల 3-4 రోజుల్లో ఒక 3 డిగ్రీలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ వర్షాలని చెప్తూ ఉన్నారు. వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ వర్షాలు పెద్దగా భారీ వర్షాలు అయితే ఉండవు, కానీ ఇవి ఏంటంటే వేడిమి వల్ల వచ్చే వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్లో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలు, ముఖ్యంగా ఈదురుగాల వేగం కొన్ని చోట్ల ఈ వేడిమి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పడిన చోట్ల మరి 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా ఇవి ఈదురుగాల వేగం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ లైట్నింగ్ బోర్డ్స్, థండరు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వర్షపాతం తక్కువైనప్పుడు ఇవి సృష్టించే విధ్వంసం మటుకు కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటితోటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కి వర్ష సూచన ఏ విధంగా ఉంది? ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్లో రేపు మనము మోడరేట్ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం తర్వాత సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మోడరేట్ రెయిన్ క్వాంటిటీ చూసుకున్నట్టయితే హెవీ రెయిన్ఫాల్కి వెళ్ళమన్నప్పటికీ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సిటీలో కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులు ఈ ఈదురుగాలతో కూడిన వర్షాలు రాగల 3-4 రోజులు కూడా ఇంచుమించుగా సిటీలో మనకి ఈ రెయిన్ఫాల్ అలర్ట్ కూడా ఉంది. సో మాన్సూన్ ఎప్పుడు తెలంగాణ తాకే అవకాశం కనిపిస్తుంది? మాన్సూన్ ప్రస్తుతం కేరళకి అరౌండ్ 5వ తారీఖులోగా వస్తుంది అని ప్రస్తుతం మనం భావిస్తున్నాము. సో 4-5 తారీఖుల్లో ఇంచుమించు కేరళలోకి ప్రవేశించినట్టయితే అక్కడి నుంచి 7 నుంచి 10 రోజులలోగా మనకి అంటే అరౌండ్ 12 నుంచి 15వ తారీఖు లోపల మనకి తెలంగాణలోకి వచ్చే అవకాశం. దాదాపు నైరుతి ఋతుపవనం ఎంటర్ అవ్వడానికి 10-15 రోజులు ఉన్న కారణంగా కూడా అక్కడక్కడ హీట్ వేవ్స్, గరిష్ట ఉష్ణోగ్రతలు అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి వేళ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు దాన్ని బట్టి కూడా హెచ్చరికలు జారీ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. లాస్ట్ మనీ చెప్తా చూడు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.